అన్నా అన్నా విన్నావా. ఎంపతి అంటే తెలుగులో దయ, కరుణ, సానుభూతి. ఎదుటి వాళ్ళ బాధని మన మన బాధలాగానే వెంటనే అనుభవించడం ఆ బాధని. లేదా సెకండరీగా వాళ్ళ స్థానంలో మనని ఊహించుకొని దాన్ని అర్థం చేసుకోగలగడం. రినే గుడ్ 37 ఏళ్ల యువతి మినియాపోలిస్ వీధుల్లో నిర్దాక్షిణ్యంగా ఐస్ ఏజెంట్ ఒకడు కాల్చి చంపాడు. కాల్చి చంపి ఆవిడదే తప్పని చెప్పి ఆవిడ మీద అభియోగం వేయటే కాకుండా డొమెస్టిక్ టెర్రరిస్ట్ గా చిత్రీకరిస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అంతేకాదు, కాల్చి చంపిన వాడిని ఇన్వెస్ట్ చేయకుండా ఈవిడ పార్ట్నర్ను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆమె తండ్రి ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు అన్న విషయం గురించి నేను ఆలోచించాను. అతని గురించి నాకు ఇంతవరకు ఏం తెలియదు. నిన్ననే తెలిసింది. హార్డ్ కోర్ ట్రంప్ సపోర్టర్. ఆవిడని కోల్డ్ బ్లడ్ లో చంపడమే కాదు, ఆవిడ క్యారెక్టర్ ని ఇంప్యూన్ చేయడానికి చాలా బాధపడుతున్నాడని అదే ప్రశ్న ఈ సిబిఎస్ ఈవినింగ్ న్యూస్ యాంకర్ ట్రంప్ అడిగితే, I've got an important question about the situation in Minnesota, the death of Renee Nicole Good. I've been speaking to her father, who is a big supporter of yours, like many Americans are, but he's heartbroken right now. I can understand. He's heartbroken because his daughter is dead. That's Sure. obvious. He's also heartbroken because your administration so quickly has come out and said she's a domestic terrorist. What do you want to say to her father right now? Well, I want to say to the father that I love all of our people. They can be on the other side. As you say, he might be on my side. He is on your side. And I think that's great. And I do. I think it's great. And I would bet you that she, under normal circumstances, was a very solid, wonderful person. But, you know, her actions were pretty tough. I mean, I've seen it many ways and many different shapes and forms. But the bottom line is, look, we have hundreds of thousands of murderers in our countries, killers. ICE is trying to get them out. They were let in through an open border policy of sleepy Joe Biden. తను ఎక్నాలెడ్జ్ చేశాడు. ఆ అమ్మాయి ఫాదర్ తనకు సపోర్టర్ అయినందుకు ఓకే, సమ్మగానే ఉంది. కానీ అతని దుఃఖాన్ని, ఆవేదనని తగ్గించే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ట్రంప్ని మొదటి నుంచి వ్యతిరేకించి ఒక్కసారి కూడా ఓటు వేయని నేను, ట్రంప్ని ఆరాధిస్తూ ప్రతిసారి అతనికే ఓటు వేసిన ఆ తండ్రి ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ తండ్రి ఎవరినైతే ఆరాధించాడో అతడు మాత్రం ఇసుమంత ఎంపతి కూడా చూపించకుండా పిచ్చి కూతలు కూశాడు. You know your bite is poisonous, and now I'm going to die. Oh, shut up, silly woman, said the reptile with a grin. You knew damn well I was a snake before you took me in. ఇక్కడ ఈయన ఉపమానం ఆ పాయిజనస్ స్నేక్ ఇమిగ్రెంట్స్, ద ఉమన్ అమెరికన్ సిటిజన్. కానీ ఇక్కడ కరెక్ట్ ఉపమానం ఏంటంటే ఆ పాయిజనస్ స్నేక్ ట్రంప్. దట్ సిలీ ఉమన్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ రినే గుడ్.